ఇండియా ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ఎందుకు అని అంటే హైయెస్ట్ వెపన్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ ఇప్పుడు ఇండియాదే నడిచేటట్టు కనిపిస్తుంది. మనం కొట్టే కొట్టుడికి మన బ్రహ్మోస్ వాల్యూ పెరగడం వల్ల మార్కెట్ లో మన బ్రహ్మోస్ సేల్ కూడా పెరుగుతున్నది. సో మన ప్రొడక్టివిటీ ఇక్కడ పెంచితే మన సేల్ పెరుగుతుంది. మన సేల్ పెరిగినప్పుడు మన జీడిపి పెరుగుతుంది అండ్ మన బిజినెస్ పెరుగుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది. దీనికి ఈయన రావడంకి ఓ వరల్డ్ అంతా ఏదేదో అయిపోయింది, ఏదేదో జరిగింది అని గజ 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 వణికిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ అగ్రిమెంట్స్ కూడా ఆర్మీ త్రూ ఎట్లా అయినాయనంటే యుఏఈ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ కూడా కలిసి కొన్ని ప్రాజెక్టులు చేయడం అండ్ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ కూడా మనం జరుగుతాయి అనమాట ఇన్ ఫ్యూచర్ లా. ఎట్ ద సేమ్ టైం ఈ యుఏఈ ఏదైతుందో ఈ పాకిస్తాన్ నా కొడుకులకి వీసా ఇవ్వడం ఆపేసిందంట. ఎందుకు అనంటే యుఏఈ కంట్రీలో బిచ్చగాళ్ళు ఎక్కువైపోయినారంట, క్రైమ్ రేట్ ఎక్కువైపోయిందంట. అదేంది వాళ్ళ దగ్గర బిచ్చగాళ్ళు పెరిగితే వాళ్ళ దగ్గర క్రైమ్ పెరిగితే పాకిస్తాన్కి ఏం సంబంధం అంటే ఈ పాకిస్తాన్ నా కొడుకుల బుద్ధే అంతా కదా, వీళ్ళ దేశంకి పోయి ఏమి పని చేయకుండా అడక్క తింటుండ్రంట. వీళ్ళకు ఎంతసేపు ఏ దేశంలో పోయి ఖాళీగా బతకాలా, అలా మీద పడి బతికేయాలా, అడుక్క తినాలా తప్పిస్తే ఇజ్జత్తోని బతకాలా, నీతి న్యాయంగా నిజాయితీగా బతకాలా అనే కాన్సెప్ట్ అనేది ఇలా మైండ్లో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఉండే అట్లుంటుంది వాళ్ళది. సో వాళ్ళకి అది అంతే ఇంకా వాళ్ళ కంట్రీ అంతా.